Hi guys, welcome to Sai Medakoti Hyderabad. It's me Shivram Chintala. Guys, మనకి JLM బేసిక్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లో యూనిట్స్ ఉన్నాయి, సిలబస్ ఉంది. సిలబస్లో రెక్టిఫైర్స్ ఉంది. ఎస్, రెక్టిఫైర్స్ టాపిక్ ఉంది. ఆ రెక్టిఫైర్స్ యూనిట్లో ఫిల్టర్స్ టాపిక్ చదవడం అవసరమా, అసలు చదవాలా వద్దా అనేది అనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. సో అందుకనే గాయస్ ఈ వీడియోలో ఈ క్వశ్చన్కి క్లియర్గా ఆన్సర్ని డిస్కస్ చేద్దాం. గాట్ ఇట్ గైస్? నౌ ఏ మాత్రం డిలే చేయకుండా మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. గైస్, మనం బేసిక్ ఎలక్ట్రానిక్ సిలబస్ కనుక చూసినట్లయితే బేసిక్ ఎలక్ట్రానిక్ సిలబస్ అంతటిని మనం 5 యూనిట్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే ఏంటి ఆ యూనిట్స్? ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రెక్టిఫైర్స్, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్, పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. గైస్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో అసలు ఏమేం కాంపోనెంట్స్ వస్తాయి? డయోడ్ ఈజ్ డయోడ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంటే. బీజేటీ, ఎఫ్ఈటీ, మాస్ఫెట్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్సే కదా. ఎస్. సో ఆ కాంపోనెంట్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈ యూనిట్లోనే మనం కవర్ చేయాలి. సో నా ఎక్స్పీరియన్స్తో నేనేం చెప్పగలనంటే, టోటల్ ఈ సబ్జెక్ట్కి మొత్తం యూనిట్ 1 ఒక బ్యాక్ బోన్, ఒక వెన్నెముక లాంటిది. నీకు యూనిట్ 1 కనుక వస్తే మిగతా యూనిట్స్ అన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే యూనిట్ 1లో నువ్వు డయోడ్స్ చదువుతావు, డయోడ్ అప్లికేషనే కదా రెక్టిఫైర్స్. యూనిట్ 1లో ట్రాన్సిస్టర్స్ చదువుతావు, ఎఫ్ఈటీ, మాస్ఫెట్ చదువుతావు, దాని యొక్క అప్లికేషనే కదా యాంప్లిఫైర్ కానీ, ఆసిలేటర్ కానీ, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ కానీ, మల్టీస్టేజ్ యాంప్లిఫైర్ ఏదన్నా సరే ట్రాన్సిస్టర్, ఎఫ్ఈటీ, మాస్ఫెటే కదా. ఎస్. కాబట్టి నేనేమంటానంటే టోటల్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్కి ఫస్ట్ యూనిట్ ఒక వెన్నెముక లాంటిది. గుర్తుపెట్టుకోండి, యూనిట్ 1 టైం పట్టచ్చు, ఎక్కువ టైం పట్టచ్చు, కానీ యూనిట్ 1నే మనం మ్యాక్సిమం టైం మనం కేటాయించాలి. సో దట్ ఆ విధంగా చేసినట్లయితే మీకు మిగతా యూనిట్స్ అన్ని ఫటాఫట్ అయిపోతాయి. ఎస్ గైస్. సో గైస్ రిమెంబర్, గుర్తుంచుకోండి, యూనిట్ 1 మనకి చాలా 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 ఇంపార్టెంట్. గాట్ ఇట్? ఎస్. నెక్స్ట్ మనకి యూనిట్ 2 విషయానికి వస్తే రెక్టిఫైర్స్. రెక్టిఫైర్స్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఏసీని డీసీగా మార్చే సర్క్యూట్నే రెక్టిఫైర్ అంటారు. ఎన్ని రెక్టిఫైర్స్ ఉన్నాయి? హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ వే రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్. రెక్టిఫైర్స్ యూనిట్. ఎస్. కానీ రెక్టిఫైర్స్ యూనిట్లోనే, ఎందుకంటే మనం ఒక ఆర్పిఎస్ లాగా తీసుకుంటే దాంట్లో రెక్టిఫైర్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, రెగ్యులేటర్స్ ఉంటాయి. అవి కూడా చదవడం ఇంపార్టెంటే. ఎందుకు చదవాలి? అవి రెక్టిఫైర్స్ యూనిట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది, ఎలా ప్రభావితం చేస్తాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూస్తాం. కానీ గుర్తుంచుకోండి, రెక్టిఫైర్స్ అంటే రెక్టిఫైర్సే చదవకండి, ఫిల్టర్స్ చదవాలి, రెగ్యులేటర్స్ కూడా చదవాలి. ఓకేనా? దాని తర్వాత యాంప్లిఫైర్స్ చూద్దాం. గైస్, యాంప్లిఫైర్స్ అంటే మీకు ట్రాన్సిస్టర్స్ బాగా వచ్చి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు యాంప్లిఫైర్స్ దగ్గర కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్స్ ఒక గ్రూపు. సో మనం ఇక్కడ ఇలా తీసుకుంటే ఈ యాంప్లిఫైర్స్ని 3 టాపిక్స్గా డివైడ్ చేయొచ్చు. యూనిట్ 3ని ఏ విధంగా? ఫస్ట్ నార్మల్ బీజేటీ యాంప్లిఫైర్స్. బీజేటీ యాంప్లిఫైర్స్ అంటే కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్, కామన్ బేస్ యాంప్లిఫైర్, కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్. 3 యాంప్లిఫైర్లు గుర్తుపెట్టుకోండి. ఏ కాన్ఫిగరేషన్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, వోల్టేజ్ గెయిన్ తక్కువ ఉంటుంది, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఏ యాంప్లిఫైర్లో పవర్ గెయిన్ ఎక్కువ ఉంటుంది, ఏ యాంప్లిఫైర్కి 180 డిగ్రీల ఫేస్ షిఫ్ట్ ఉంటుంది, ఏ యాంప్లిఫైర్కి 0 డిగ్రీల ఫేస్ షిఫ్ట్ ఉంటుంది, ఏ యాంప్లిఫైర్ని బఫర్గా యూజ్ చేస్తారు అని ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి ఇక్కడే టచ్ అవుతాయి. వాటన్నిటి దగ్గర క్లారిటీ ఉండాలి. అదైన తర్వాత మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ అని ఉన్నాయి. అంటే గాయస్ అక్కడ మనమేమి మొత్తం అసలు ఉన్న టాపిక్స్ అంతా చదవట్లేదు. మనకి ఈ జేఎల్ఎం లెవెల్కి, సబ్ ఇంజనీర్స్ ఈసెట్ లెవెల్కి ఏమైతే పాయింట్స్ కావాలో అవే తీసుకుంటున్నాం. గుర్తుపెట్టుకుని మనకి ఎంత కావాలో అంతే చదవాలి. కానీ జేఎల్ఎం లెవెల్లో చదివితే జేఎల్ఎం పేపర్ టఫ్ అవుతుంది. అది ఎక్కడైనా ఒకటే కదా, అది ఏదైనా సరే.
మీరు 10th క్లాస్ లెవెల్లో 10th క్లాస్ ప్రిపేర్ అయితే 10th క్లాస్ టఫ్ అనిపిస్తుంది, సింపుల్. సో గాయస్ గుర్తుపెట్టుకోండి, జేఎల్ఎం మీరు జేఎల్ఎం మీ డ్రీమ్ జాబ్ జేఎల్ఎం అయితే జేఎల్ఎం లెవెల్లో పేపర్ రాదు. అలా వచ్చిన అందరు రాసేస్తారు, అందరికీ లైక్ 100కి 90 80 అట్లా ఉంటాయి, ఉండదు అట్లా. కాబట్టి నువ్వు జేఎల్ఎం పైనే చదవాలి, ఈసెట్ లెవెల్లో చదవాలి లేదా సబ్ ఇంజనీర్స్ లెవెల్లో అన్నా చదవాలి. ఇంకా వీలైతే ఏఈ లెవెల్లో చదువు, అప్పుడు ఇంక నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో జేఎల్ఎం రాసేస్తావు. గాయస్ గుర్తుపెట్టుకోండి, జేఎల్ఎం ఎగ్జామ్, జేఎల్ఎం అంటే ఐటీఐ డిప్లొమా క్యాడర్, డిప్లొమా లెవెల్ క్వాలిఫికేషన్. కానీ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు, అంటే డిప్లొమా చేసి బీటెక్ చేసిన వాళ్ళు. ఇంకా కుదిరితే ఎంటెక్ వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. ఎస్ గాయస్, సో కాంపిటీషన్ అంటే నువ్వు ఒకటే కాదు, డిప్లొమా వాళ్ళు మాత్రమే కాదు, అది నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకేనా? సో గైస్ మీరు ఖచ్చితంగా జేఎల్ఎం పైనే ప్రిపేర్ అవ్వాలి. సాయి మీద కోటి హైదరాబాద్లో గుర్తుంచుకోండి, ఏదైతే మనకి ఆఫ్లైన్ బ్యాచెస్ ఆన్లైన్ బ్యాచెస్లో ఉన్నాయో ఆ స్టూడెంట్స్ని కనుక్కోండి హ్యాపీగా. ఇక్కడ ఎవ్వరు మీకేం అడ్డు చెప్పరు, మీరు వచ్చి కనుక్కోండి హ్యాపీగా. మా మెటీరియల్స్ చూడండి, ఒక జేఎల్ఎం లెవెల్లో మా మెటీరియల్స్ కానీ మా క్లాసెస్ కానీ ఉండవు, ఏఈ లెవెల్లో ఉంటాయి. ఎస్, ఆ విధంగా చెప్తాం కాబట్టే ర్యాంక్స్ వచ్చాయి. గైస్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ రిజల్ట్స్ చూసినట్లయితే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ సాయి మీద కోటి హైదరాబాద్. కాబట్టి వీడియోస్ చూడండి, యూట్యూబ్లో సాయి మీద యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. గైస్ మేము ఆ విధంగా కష్టపడతాం, ఆ విధంగా ట్రైన్ చేస్తాం కాబట్టే ఈ రిజల్ట్స్ వస్తాయి. సో ఎప్పుడు చెప్పేది ఒకటే, మీరు కోచింగ్లో జాయిన్ అవ్వాలంటే ఎక్కడైనా జాయిన్ అవ్వండి, కానీ జాబ్ కొట్టాలంటే మాత్రం సాయి మీద కోటి హైదరాబాద్ మాత్రమే మీకు 100% హెల్ప్ చేస్తుంది మీ జర్నీకి. ఎందుకంటే సిస్టమ్ ఇక్కడ అలా ఉంది, గుర్తుంచుకోండి. అది షార్ప్ నోట్స్ అవ్వచ్చు, డైలీ ఎగ్జామ్ అవ్వచ్చు, డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ అవ్వచ్చు, తెలుగు మీడియం విద్యార్థులకి సపరేట్గా తెలుగులోనే ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఎలా చెప్తే క్వశ్చన్ అర్థమవుతుందో, ఎలా చెప్తే టాపిక్స్ అర్థమవుతాయో అలానే ఉంటుంది. సో ఒక క్లియర్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు జాబ్ కొట్టాలంటే మాత్రం నీకు సరైన వేదిక సాయి మీద కోటి హైదరాబాద్, గుర్తుంచుకోండి. సో గైస్ ఇప్పుడు నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, జేఎల్ఎం పేపర్ అంటే జేఎల్ఎం లెవెల్లో ప్రిపేర్ అవ్వద్దు. ప్రిపేర్ అయితే వేస్టే, నీకు అక్కడ ఏం చేయలేవు, గుర్తుంచుకోండి. సో యాంప్లిఫైర్స్ అని చెప్పినప్పుడు కేవలం బీజేటీ, కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కట్టడం చదివేసి ఎలా అంటే అంతే, అక్కడ కూడా నీకు జాబ్ ఇలానే ఉండదు. సో గాయస్ ఎక్కువే సిలబస్ కంటే ఎక్కువ మోతాదుకే చదవాలి. సో మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ చదవాలి, డార్లింగ్టన్ పెయిర్ అని, క్యాస్కోడ్ పెయిర్ అని ఇవన్నీ ఉంటాయి, వీటి గురించి చదవాలి. దీని తర్వాత గుర్తుంచుకోండి, మనం పవర్ యాంప్లిఫైర్స్ మీద కూడా ఖచ్చితంగా చదవాలి. పవర్ యాంప్లిఫైర్స్ అంటే కామన్ ఎమిటర్, లైక్ ఇది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ ఏబి, క్లాస్ సి అని లైక్ పవర్ యాంప్లిఫైర్స్ ఉన్నాయి. వాటి యొక్క ఎఫిషియన్సీ ఎంత, క్లాస్ ఏ కండక్షన్ యాంగిల్ ఎంత, క్లాస్ బి కండక్షన్ యాంగిల్ ఎంత, ఇవన్నీ కూడా మనం పవర్ యాంప్లిఫైర్స్లోనే టాపిక్స్ కవర్ చేయాలి. సో గాయస్ గుర్తుపెట్టుకోండి, యాంప్లిఫైర్స్ అంటే కేవలం బీజేటీ యాంప్లిఫైర్సే కాదు, మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్, పవర్ యాంప్లిఫైర్స్ కూడా. ఓకేనా? నెక్స్ట్ గైస్ యూనిట్ 4 ఆసిలేటర్స్ విషయానికి వస్తే గైస్ ఆసిలేటర్స్లో ఏ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ధనాత్మక ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని ఇప్పటికీ జేఎల్ఎం ఎగ్జామ్లో 2-3 సార్లు అడిగారు. సో ఉన్న పేపర్స్లో మీరు కాబట్టి జేఎల్ఎం ప్రీవియస్ పేపర్స్ అని గూగుల్లో కొట్టి చూడండి. ఆసిలేటర్ హ్యాస్ అంటే ఆసిలేటర్కు డాష్ ఫీడ్బ్యాక్ ఉంటుంది అని ఉంది. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ అంటున్నారు కదా, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉందా? అవును, నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది కదా. పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది కదా, హీరో ఉంటే విలన్ ఉంటాడు కదా, ఆబ్వియస్గా. సో ఇక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మీద ఏమన్నా సర్క్యూట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, సో ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ కూడా చదవాలి. ఎస్, వోల్టేజ్ యాంప్లిఫైర్కి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎంత, కరెంట్ యాంప్లిఫైర్కి, ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైర్కి, ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్కి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎంత, ఇవి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి, మనం గుర్తుపెట్టుకోండి. అలానే వోల్టేజ్ సిరీస్, వోల్టేజ్ షంట్, కరెంట్ సిరీస్, కరెంట్ షంట్, ఈ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ రెసిస్టెన్స్ అవ్వచ్చు. ఒకవేళ సర్క్యూట్లో ఫీడ్బ్యాక్ అప్లై చేస్తే గెయిన్ ఎంత,
ఏఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ బై 1 + ఏ బీటా నెగిటివ్ ఫీడ్బ్యాక్లో అయితే దీని మీద మనకు ఒక న్యూమరికల్ ప్రాబ్లం రావచ్చు, ఎలా అన్నా రావచ్చు. కాబట్టి ఆసిలేటర్స్ అంటే ఓన్లీ కేవలం పాజిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్సే కాదు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్స్ కూడా చదవాలి. ఓకేనా? సో గైస్ మనకి ఇక్కడ రెండు ఉన్నాయి, అవేంటంటే ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, ఆసిలేటర్. ఓకేనా గైస్? ఈ రెండు చదవాలి. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అయిన తర్వాత ఇంకా మెయిన్ మనకి టాపిక్ ఆసిలేటర్స్. ఎస్, ఆసిలేటర్స్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఆసిలేటర్ ఏసీ టు డీసీ కన్వర్టరా, డీసీ టు ఏసీ కన్వర్టరా? డీసీ టు ఏసీ కన్వర్టర్. క్లియర్గా మాట్లాడితే అదొక కన్వర్టర్ కాదు, ఇట్ ఈస్ ఎ జనరేటర్, ఏసీ జనరేటర్. గుర్తుంచుకోండి. ఎందుకు అంటే ఆసిలేటర్ ఇన్పుట్ ఉండదు కదా, మీరు ఇచ్చే డీసీ పవర్ సప్లైలో ఉన్న చేంజెస్ వల్ల మైక్రో వోల్ట్స్లో యాంప్లిట్యూడ్ వచ్చి పాజిటివ్ ఫీడ్బ్యాక్లో గెయిన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మైక్రో వోల్ట్స్ అంటే చిన్న చిన్న యాంప్లిట్యూడ్స్ పెద్దగా మారుతాయి, అదే ఆసిలేటర్, అంతే. సో గైస్ ఇక్కడ మనకి ఈ ఆసిలేటర్ అనేది ఏసీ జనరేటర్ అంటారు, కానీ లైక్ డీసీ టు ఏసీ కన్వర్టర్గా అనకూడదు. కానీ ఆప్షన్స్ బట్టి ఇచ్చిన క్వశ్చన్లో డీసీ టు ఏసీ కన్వర్టర్ ఉంటే దాన్ని కూడా తీసుకోండి. ఎందుకంటే గైస్ గుర్తుంచుకోండి, మనం క్వశ్చన్ని ప్రశ్నించకూడదు. డోంట్ క్వశ్చన్ ద క్వశ్చన్ అనేది ఉంటుంది. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వచ్చావు, నీ వల్ల అయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు, అంతే. క్వశ్చన్స్ చేయడం, ప్రశ్నించడం, నేను ప్రశ్నిస్తున్నాను ఏంటది? నీ పని ఏంది? ఆన్సర్ చెప్పడం, అంతే. ఆన్సరే చెప్పాలి. సో గైస్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమై ఉండొచ్చు అదే నీ యాటిట్యూడ్గా ఉండాలి. నీ థింకింగ్ అలానే ఉండాలి. ప్రశ్నిస్తే ఏం లేదు, ప్రశ్నిస్తావు, నువ్వు పక్కన వచ్చి నిలబడతావు, నీ వెనకుండే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో గైస్ గుర్తుంచుకోండి, క్వశ్చన్ని ప్రశ్నించొద్దు, క్వశ్చన్ని క్వశ్చన్గానే తీసుకోండి. కాబట్టి ఏదైతే మనకి ఆసిలేటర్ అన్నారో డీసీ టు ఏసీ కన్వర్టర్ అని ఆప్షన్స్లో ఉంటే డీసీ టు ఏసీ కన్వర్టర్ తీసుకోండి. కానీ ఎగ్జాక్ట్గా మాట్లాడితే ఆసిలేటర్ అనేది ఒక ఏసీ జనరేటర్. ఆసిలేటర్ కండిషన్స్ ఏంటి, బార్కన్సన్ క్రైటీరియా అంటే ఏంటి, లూప్ గెయిన్ ఎంత ఉండాలి, ఫేజ్ యాంగిల్ ఎంత ఉండాలి, ఎన్ని ఆసిలేటర్స్ ఉన్నాయి, లో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్ అంటే ఏంది, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్, క్రిస్టల్ ఆసిలేటర్, ఇవన్నీ కూడా మనం ఆసిలేటర్స్ అనే యూనిట్లో చదవాలి. గుర్తుంచుకోండి గైస్. సో గైస్ ఇక్కడ మనకి మన సాయి మీద కోటి హైదరాబాద్లో యాప్లో మీరు చూసినట్లయితే, ఎందుకంటే అందరికీ హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకోవడానికి కుదరదు. ఎస్, నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెళ్దాంలే అని అనుకుంటే మీకు రాలేని పక్షంలో గైస్ మనకి saimeda.in యాప్ కూడా ఉంది. నేను ఇక్కడ మీకు చూపిస్తాను గైస్. ఇక్కడ saimeda.in యాప్ కూడా ఉంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసినట్లయితే గైస్ మనకి ఆ యాప్లో టాపర్స్ నోట్స్ అని కూడా ఉంది. ఎస్ గైస్, అంటే ఆ క్లాస్ రూమ్లో ఆఫ్లైన్ క్లాస్లో ఒక స్టూడెంట్ ఏదైతే టాపర్ అని చెప్తామో అది స్మార్ట్ నోట్స్ అని చెప్పి ఆ నోట్స్ మీకు చాలా క్లియర్గా ఉంటుంది. సో మీరు ఈ నోట్స్ ముందు పెట్టుకొని అక్కడ వీడియోస్ వింటే చాలు, ఇంకెంతకన్నా ఇంకేం కావాలి. సో గైస్ గుర్తుపెట్టుకోండి, మేము జేఎల్ఎంకి మించే చెప్తాం కాబట్టే ర్యాంకులు వస్తాయి. అది సింగరేణి అయినా సరే, ఈసెట్ డిప్లొమా అయినా సరే, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అయినా సరే, సబ్ ఇంజనీర్స్ అయినా సరే, ఏఈ అయినా సరే, మేము ఎందుకంటే అంతకు మించే చదువుతాం కాబట్టి, అంతకు మించే మిమ్మల్ని ట్రైన్ చేస్తాం కాబట్టి. ఓకేనా? సో ఫైనల్గా పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ విషయానికి వద్దాం. పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో మనం బేసికల్గా మెయిన్గా మనం చూసినట్లయితే మనకి ఎస్సిఆర్ ఉంది, సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్. మనకి జేఎల్ఎం పేపర్లో మీరు చూసినట్లయితే ఎస్సిఆర్ మీద క్వశ్చన్స్ వచ్చున్నాయి, అడుగున్నారు. ఎస్, దాంతోపాటు ఖచ్చితంగా డయాక్ కూడా చదవాలి, ట్రయాక్ కూడా చదవాలి, అండ్ వీటి యొక్క అప్లికేషన్స్ కూడా చూడాలి. ఓకేనా గైస్? సో అది సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ రెక్టిఫైర్స్ అవ్వచ్చు, లేకపోతే చాపర్ అప్లికేషన్ అవ్వచ్చు, డీసీ టు ఏసీ కన్వర్టర్, ఏసీ టు డీసీ, ఇవన్నీ కూడా
మనకి అప్లికేషన్స్లో వీటిని యూజ్ చేసి ఈ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని యూజ్ చేసి కూడా మనం అప్లికేషన్స్ ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే వాళ్ళు మీకు జేఎల్ఎంలో ఇచ్చే క్వశ్చన్స్ మీకు ఈజీ అనిపిస్తాయి. ఓకేనా గైస్? సో గైస్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఏ యూనిట్లో ఏమేం టాపిక్స్ మనం ఖచ్చితంగా చదవాలి అనేది డీటెయిల్డ్గా మనం ఇంతవరకు డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు మనం టాపిక్ వద్దాం. ఏంటిది? రెక్టిఫైర్స్ అనే యూనిట్లో ఫిల్టర్స్ టాపిక్ ప్రిపేర్ అవ్వాలా వద్దా? గైస్, మనం చూసినట్లయితే 230 వోల్ట్స్ ఏసీ వోల్టేజ్ ఏసీ సప్లై ఇస్తే మనకి మొబైల్ ఛార్జింగ్ కానీ ల్యాప్టాప్ ఛార్జింగ్ కానీ లేకపోతే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఛార్జ్ చేయడానికి మనకి 5 వోల్ట్ల డీసీ వోల్టేజ్ కావాలి. మనకి బయట ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏసీ వోల్టేజ్ వస్తుంది, కానీ మనకి 5 వోల్ట్ల డీసీ వోల్టేజ్ కావాలి. ఎలా? ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్గా ఎలా కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఆర్పిఎస్ అని వస్తుంది. ఈ ఆర్పిఎస్లో మనకి 4 సెక్షన్లు ఉంటాయి. అవేంటంటే ట్రాన్స్ఫార్మర్, దాని తరువాత రెక్టిఫైర్, దాని తరువాత ఫిల్టర్, రెక్టిఫైర్, ఫిల్టర్, రెగ్యులేటర్ అని మనకి 4 సెక్షన్లు ఉన్నాయి ఆర్పిఎస్ అనే దాంట్లో. ఓకేనా గైస్? ఈ దాంట్లో గైస్ మనం ఫిల్టర్స్ అనే టాపిక్ ఉంది. ఎస్ గైస్, ఇక్కడ ఫస్ట్ రెక్టిఫైర్ తీసుకున్నాం. ఓకే, ఈ రెక్టిఫైర్ ఏం చేస్తుంది? ఏసీని పల్సేటింగ్ డీసీగా మారుస్తుంది. పల్సేటింగ్ డీసీ అంటే ప్యూర్ డీసీ కాదు, స్వచ్ఛమైన స్థిరమైన డీసీ కాదు. ఏ రెక్టిఫైర్ కూడా మీకు ఏసీని ప్యూర్ డీసీగా స్వచ్ఛమైన డీసీగా కన్వర్ట్ చెయ్యలేదు. ఎందుకంటే రెక్టిఫైర్స్లో బెస్ట్ రెక్టిఫైర్ ఎవరు? బ్రిడ్జ్ రెక్టిఫైర్. బ్రిడ్జ్ రెక్టిఫైర్లో కూడా మీరు ఎఫిషియన్సీ కనుక గమనిస్తే 81% ఉంటుంది. అంటే మిగతా 19% ఏసీ అనే కదా. అంటే రెక్టిఫైర్ తోపు. రెక్టిఫైర్లో కూడా నీకు ప్యూర్ డీసీ రాదు కదా, పల్సేటింగ్ డీసీ వస్తుంది కదా. అంటే ఈజీగా లాంగ్వేజ్లో ఏసీ ప్లస్ డీసీ రెండూ ఉంటాయి. రెక్టిఫైర్ ఇన్పుట్ ఏసీ మాత్రమే, కానీ రెక్టిఫైర్ అవుట్పుట్ మాత్రం ఏసీ ప్లస్ డీసీ. కానీ మనకి కేవలం డీసీ మాత్రమే కావాలి కదా. కాబట్టి ఫిల్టర్స్ అనేది ఖచ్చితంగా అవసరం. ఒక ఆర్పిఎస్ అంటారు, రెగ్యులేటెడ్ పవర్ సప్లై. ఈ బ్లాక్ని ఏమంటారంటే ఆర్పిఎస్, రెగ్యులేటెడ్ పవర్ సప్లై అని చెప్తారు. ఈ రెగ్యులేటెడ్ పవర్ సప్లైలో మనకి ట్రాన్స్ఫార్మర్, రెక్టిఫైర్, ఫిల్టర్, రెగ్యులేటర్ అనే 4 సెక్షన్లు ఉంటాయి. నీకు ప్యూర్ డీసీ కావాలి అన్నప్పుడు ఈ ఫిల్టర్ ఖచ్చితంగా అవసరమే. ఫిల్టర్ లేకుండా నీకు ప్యూర్ డీసీ రావడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్. ఓకేనా? సో ఫిల్టర్ మనకి కావాల్సిందే. ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఏసీ ప్లస్ డీసీని తీసుకొని ఓన్లీ డీసీ ఇస్తుంది. అంటే ఏంటి అర్థం? ఈ ఫిల్టర్స్ అనే సెక్షన్ ఏసీ కాంపోనెంట్స్ని బ్లాక్ చేసేస్తుంది, ఏసీ కాంపోనెంట్స్ని దాదాపుగా రిమూవ్ చేసేస్తుంది అనేదే కదా. సో ఇప్పుడు ఫిల్టర్స్, ఈ రెగ్యులేటెడ్ పవర్ సప్లైలో ఫిల్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఈ ఫిల్టర్ కనుక మనం చూసినట్లయితే అసలు ఫిల్టర్లో ఏ కాంపోనెంట్స్ వాడతారు అంటే కెపాసిటర్స్, ఇండక్టర్స్ వాడుతారు. అంటే రెసిస్టర్స్ వాడరా సార్? లేదు. ఎందుకు అంటే ఈ కెపాసిటర్, ఇండక్టర్ యొక్క బిహేవియర్ ఫ్రీక్వెన్సీ మారే కొద్దీ మారిపోతుంది. ఒకవేళ మీరు కెపాసిటర్ తీసుకున్నారనుకోండి, కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ ఫార్ములా ఏంటి? 1/2πfc ఓం. మీరు డీసీ సిగ్నల్స్ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ 0 కదా. ఇప్పుడు మరి మీరు 1/0 తీసుకుంటే ఎక్స్సి ఇన్ఫినిటీ అవుతుంది. అంటే డీసీ సిగ్నల్స్కి కెపాసిటర్
ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది. డీసీ కాంపోనెంట్స్ ఏమన్నా వస్తే కెపాసిటర్ అలో చెయ్యదు, అంటే దాదాపుగా ప్రాక్టికల్గా తీసుకుంటే దాదాపుగా బ్లాక్ చేసేస్తుంది. అదేవిధంగా ఏసీ కాంపోనెంట్స్ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ ఇన్ఫినిటీ కాబట్టి ఎక్స్సి 0 ఓం అవుతుంది. తద్వారా ఇక్కడ మనకి షార్ట్ సర్క్యూట్ లాగా అంటుంది. అంటే కెపాసిటర్ డీసీని అలో చేయకుండా ఏసీని అలో చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇదే టాపిక్ మనకి యాంప్లిఫైయర్స్లో కూడా టచ్ అవుతుంది. కపులింగ్ కెపాసిటర్, బ్లాకింగ్ కెపాసిటర్ అంటారు. బ్లాకింగ్ కెపాసిటర్ ఎందుకు అంటున్నారు? డీసీని బ్లాక్ చేస్తుంది కాబట్టి. కపులింగ్ కెపాసిటర్ అని ఎందుకు అంటున్నారు? ఏసీని కపుల్ చేస్తుంది కాబట్టి. గుర్తుంచుకోండి, కెపాసిటర్ అనేది డీసీని బ్లాక్ చేసి ఏసీని కపుల్ చేస్తుంది. అదేవిధంగా మీరు కనుక ఇండక్టర్ని చూస్తే, ఇండక్టర్ అంటే ఎక్స్ఎల్ 2πfl ఓం కదా. సో ఏసీ సిగ్నల్స్కి అంటే ఫ్రీక్వెన్సీ ఇన్ఫినిటీకి ఎక్స్ఎల్ ఇన్ఫినిటీ అవుతుంది, అంటే ఓపెన్ సర్క్యూట్ లాగా బిహేవ్ చేస్తుంది. డీసీ సిగ్నల్స్కి ఫ్రీక్వెన్సీ 0 కాబట్టి ఎక్స్ఎల్ 0 ఓమ్స్ అంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అంటే దీనికి ఏంటి అర్థం? ఇండక్టర్ అనేది ఏసీని బ్లాక్ చేస్తుంది, అదేవిధంగా డీసీని కపుల్ చేస్తుంది. ఓకేనా గాయస్? సో దీన్ని బట్టి మనం చూస్తే కెపాసిటర్ కానీ ఇండక్టర్ కానీ తీసుకుంటే కెపాసిటర్ డీసీని బ్లాక్ చేసి ఏసీని అలో చేస్తుంది, ఇండక్టర్ ఏసీని బ్లాక్ చేసి డీసీని అలో చేస్తుంది. ఎస్, అదే మీరు రెసిస్టర్ తీసుకుంటే రెసిస్టర్ ఫ్రీక్వెన్సీ పైన ఆధారపడి పని చెయ్యదు. రెసిస్టర్ అంటే నిరోధకత్వం, అంతే. నిరోధం అంటే ఏమన్నా కరెంట్ వస్తే దాన్ని అపోజ్ చేస్తుంది, అంటే మనకి కరెంటు పోనీకుండా ఆపుతుంది అన్నట్టు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రెసిస్టర్ వాల్యూ ఫ్రీక్వెన్సీ ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఒకే విధంగా ఉంటుంది కాబట్టి రెసిస్టర్ని ఫిల్టర్గా యూజ్ చెయ్యరు. ఓకేనా? కేవలం కెపాసిటర్ని ఇండక్టర్ని మాత్రమే. ఇప్పుడు మనం కెపాసిటర్స్ చూస్తే అసలు మనకి ఎన్ని ఫిల్టర్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ రకాలు అని చూస్తే గాయస్ గుర్తుపెట్టుకోండి, సి ఫిల్టర్ అని, ఎల్ ఫిల్టర్ అని, ఎఫ్ఐఆర్ గాయస్ దీన్నే ఫిల్టర్ అని చదువుతారు. నేను మీకు ఇచ్చే సజెషన్ అంటే కంప్లీట్గా తెలుగు కూడా కష్టమే. ఇప్పుడు మాదీకరణం అన్నాను అనుకోండి, మాదీకరణం అదేంది శివరామ్ సార్ ఏదో మాట్లాడుతున్నాడు అని అనుకోకండి. మాదీకరణం అంటే డోపింగే. కాబట్టి కొన్ని వర్డ్స్ మనం ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. గుర్తుంచుకోండి, అల్టిమేట్గా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా కాదు, క్వశ్చన్ అర్థమవుతుందా లేదా అన్నదే ప్రశ్న. ఓకేనా? సో ఇక్కడ మనం ఎల్ ఫిల్టర్, సి ఫిల్టర్, ఎల్ ఫిల్టర్, ఎల్సి ఫిల్టర్, సిఎల్సి ఫిల్టర్ అని 4 రకాల, మెయిన్గా 4 రకాల ఫిల్టర్స్ ఉన్నాయి. ఓకేనా గైస్? ఈ సి ఫిల్టర్ ఎలా ఉంటుందంటే రెక్టిఫైర్కి ఎప్పుడు ప్యారలల్లోనే కనెక్ట్ అయి ఉంటుంది. ఎల్ ఫిల్టర్ ఎప్పుడు సిరీస్లోనే కనెక్ట్ అయి ఉంటుంది. ఎల్సి ఫిల్టర్ ఎప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఇండక్టర్ దాని తర్వాత కెపాసిటర్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మరియు గైస్ రెక్టిఫైయర్లో ఆర్ఈసి అంటే గైస్ రెక్టిఫైర్స్, సిఎల్సి ఫిల్టర్ ఈ విధంగా ఉంటుంది. ఓకే గైస్, ఇలా ఉంటుంది. సార్ ఇవన్నీ మాకెందుకు సార్, ఇవన్నీ ఎలా ఉంటే మాకెందుకు సార్? ఖచ్చితంగా అవసరమే. క్వశ్చన్ ఎలా వస్తుందో ఇప్పుడు నేను చెప్తాను చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎల్సి ఫిల్టర్ అనుకోండి, ఎల్సి ఫిల్టర్లో రెక్టిఫైర్ పక్కనే ఏ కాంపోనెంట్ ఉంటుంది? ఇండక్టర్ ఉంటుందా కెపాసిటర్ ఉంటుందా అని అడుగుతారు. నీకు తెలియకపోతే నువ్వు కెపాసిటర్ అనుకోవచ్చు కదా. గుర్తుంచుకోండి, ఇండక్టర్ ఎల్సి ఫిల్టర్లో రెక్టిఫైర్ నుంచి చూస్తే మనకి ఏ కాంపోనెంట్ ఫస్ట్ వస్తుందంటే ఇండక్టర్ వస్తుంది. సిఎల్సి ఫిల్టర్ని ఇంకొక పేరుగా ఏమంటారు అంటే ఈ సిఎల్సి ఫిల్టర్ పై షేప్లో ఉంది కాబట్టి దీన్ని
పై ఫిల్టర్ అని కూడా పిలుస్తారు. చూడండి ఇలానే ఉంటాయి, మేము ఇలానే క్లాసెస్ చెప్తాం, ఇంతకంటే ఎక్కువ చెప్తాం అన్ని సబ్జెక్ట్స్. అంతమంది ఫ్యాకల్టీ గాయస్ గుర్తుపెట్టుకోండి, సాయి మేధకోటి హైదరాబాద్లో ఒకరిద్దరు 10 సబ్జెక్టులు 12 సబ్జెక్టులు చెప్పరు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరే ఆలోచించండి, స్పెషలిస్ట్ అని అన్నప్పుడు 1-2 సబ్జెక్టులే చెప్తారు, అన్నీ చెప్పరు. అలా చెప్పినా అంత డీటెయిల్డ్గా ఉండదు, నీకే అనిపిస్తుంది అరే ఆ సబ్జెక్ట్ అద్భుతంగా ఉంది, ఈ సబ్జెక్ట్ అంత గొప్పగా ఏం లేదే అని అనుకుంటారు. సో గాయస్ సాయి మేధకోటి హైదరాబాద్ అంటాం కదా, ఇక్కడ సిస్టమే గొప్ప. అందరూ ఫ్యాకల్టీ ఇట్లా మాకు ఒక పెద్ద టీం ఉంది, ప్రతి సబ్జెక్ట్కి ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు, మీకు ఏ లెవెల్లోనే క్లాసెస్ ఉంటాయి. కాబట్టి మాకు వచ్చిన రిజల్ట్సే మేము ఎంత కష్టపడతాం, మా సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మేము ఎలా ట్రైనింగ్ ఇస్తాం అనేది చెప్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఫిల్టర్స్ వీటన్నిటిలో కెపాసిటర్ ఫిల్టర్, ఎల్ ఫిల్టర్, ఎల్సి ఫిల్టర్, సిఎల్సి ఫిల్టర్ అని ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే మనం ఫిల్టర్స్ని ఎక్కడన్నా యూజ్ చేయొచ్చా అంటే కాదు, అక్కడ మళ్ళీ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. కెపాసిటర్ ఫిల్టర్లో రిపుల్ ఫ్యాక్టర్ అనేది లోడ్ రెసిస్టర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. అంటే నీకు రిపుల్ ఫ్యాక్టర్ తక్కువ ఉండాలి కదా. కాబట్టి ఏ సర్క్యూట్లో అయితే లోడ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందో ఆ సర్క్యూట్స్లోనే కెపాసిటర్ ఫిల్టర్ని ఉపయోగించాలి, అన్ని సర్క్యూట్స్లో కెపాసిటర్ ఫిల్టర్స్ని ఉపయోగించకూడదు. అలానే ఇండక్టర్ ఫిల్టర్ చూస్తే రిపుల్ ఫ్యాక్టర్ అనేది లోడ్ రెసిస్టర్కి అనులోమానుపాతంలో ఉంటుంది. రిపుల్ ఫ్యాక్టర్ తక్కువ ఉండాలంటే ఆర్ఎల్ వాల్యూ తక్కువ ఉండాలి. సో ఏ సర్క్యూట్స్లో అయితే లోడ్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో ఆ సర్క్యూట్స్లోనే ఇండక్టర్ ఫిల్టర్ని యూజ్ చెయ్యాలి. ఓకేనా? అదేవిధంగా ఎల్సీ ఫిల్టర్ చూడండి, ఎల్సీ ఫిల్టర్ని ఎక్కడ యూజ్ చేయాలంటే ఇండక్టర్ ఫిల్టర్. ఎల్సీ ఫిల్టర్ అనేది ఎల్సీ ఫిల్టర్ యొక్క రిపుల్ ఫ్యాక్టర్ అనేది లోడ్ రెసిస్టెన్స్ పైన ఆధారపడి పని చెయ్యదు. కాబట్టి ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఏ ఫిల్టర్ యొక్క రిపుల్ ఫ్యాక్టర్ అనేది లోడ్ రెసిస్టెన్స్ పైన డిపెండ్ అవ్వదు, ఆధారపడదు అంటే ఎల్సీ ఫిల్టర్. కాబట్టి లోడ్ రెసిస్టెన్స్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎక్కడున్నా ఏమున్నా సరే ఎల్సీ ఫిల్టర్ని ఉపయోగించవచ్చు. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా గాయస్ బ్లాక్ బస్టర్ క్వశ్చన్స్. అందరికీ రెక్టిఫైర్స్ తెలుసు, ఆ కంపారిజన్ టేబుల్ నేర్చుకుంటారు, ఎన్ని డయోడ్స్ ఉంటాయి, ఐడిసి ఎంత, ఐఆర్ఎంఎస్ ఎంత, పిఐవి ఎంత, రిపుల్ ఫ్యాక్టర్ ఎంత, ఎఫిషియన్సీ ఎంత అంతా నేర్చుకుంటారు. కానీ చాలా తక్కువ మందే ఫిల్టర్స్ టాపిక్ నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఫిల్టర్స్ మీద ఒక్క క్వశ్చన్ వచ్చినా పిట్టల్లో అందరు రాలిపోతారు. ఎందుకంటే పాపం వాళ్ళు రెక్టిఫైర్స్ చదివారు కదా, యాంప్లిఫైర్స్ చదివారు కదా, ఫిల్టర్స్ చదవలేదు కదా, దొరికిపోతారు అక్కడ. సో గైస్ గుర్తుపెట్టుకోండి, రెక్టిఫైర్స్లో ఫిల్టర్స్ అనేది చదవడం చాలా ఇంపార్టెంట్. నేనైతే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాకల్టీగా గాయస్ నేను గత 16 సంవత్సరాలుగా క్లాసెస్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ చెప్తున్నాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, రెక్టిఫైర్స్ మీరు చదివినప్పుడు అక్కడే ఒక అర్ధ గంట లేకపోతే ఒక గంట లేకపోతే 2 గంటలు అనుకోండి, ఫిల్టర్స్ అనే టాపిక్ ఖచ్చితంగా చదవాలి, చదివి తీరాలి. గుర్తుంచుకోండి. ఓకేనా? సో మరియు సిఎల్సి ఫిల్టర్ చూస్తే సిఎల్సి ఫిల్టర్లో కూడా రిపుల్ ఫ్యాక్టర్ అనేది ఆర్ఎల్కి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే లోడ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్న సర్క్యూట్స్లోనే మనం సిఎల్సి ఫిల్టర్ని ఉపయోగించాలి. ఓకేనా గైస్? సో ఇదమ్మా ఫిల్టర్స్ గురించి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో రెక్టిఫైర్స్ యూనిట్లో ఫిల్టర్స్ టాపిక్ చదవాలి, వాటిల్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేయాలి. గాయస్ ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కవర్ చేసాం, గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫైనల్గా ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటే, మనకి ఈ ఫిల్టర్స్ టాపిక్ మీద క్వశ్చన్స్ వస్తాయి, ప్రిపేర్ అవ్వాల్సిందే. ఒక సింపుల్ క్వశ్చన్ చూద్దామా రండి. ఒక కెపాసిటర్ ఫిల్టర్ కలిగిన హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో లేకపోతే హాఫ్ వేవ్ రెక్టిఫైర్, నేను ఇంగ్లీష్లో షార్ట్ కట్స్లో రాస్తున్నానమ్మా, హాఫ్ వేవ్ రెక్టిఫైర్. గుర్తుంచుకోండి, దీన్ని తెలుగులో చెప్పచ్చు సార్, ఎందుకు సార్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే నేను తెలుగు మీడియం సార్, నాకు తెలుగులో చెప్పండి సార్. అవునా? సరే,
ఏకతరంగ ధిక్కరణి అని అన్నా అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా. కాబట్టి కొన్ని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలి. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క పిఐవి ఎంత అని క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే విఎం, సెకండ్ ఆప్షన్ Vm/2, 2Vm, ఏది కాదు. ఎస్. సో వీటిలో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? ఒక కెపాసిటర్ ఫిల్టర్ కలిగిన హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క పిఐవి ఎంత అని అన్నప్పుడు ఆప్షన్ ఏ మిమ్మల్ని పిలుస్తుంది, వచ్చేసేయ్ అని. ప్లీజ్ డోంట్ గో, వెళ్ళకండి. విఎం కాదు. ఎందుకంటే ఒక కెపాసిటర్ ఫిల్టర్ ఉన్నప్పుడు ఆ కెపాసిటర్ ఛార్జ్ చేసుకొని విఎంస్ ఛార్జ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక విఎం ఉంది, ఇప్పుడు ఈ కెపాసిటర్ వల్ల ఇంకొక విఎం వచ్చింది. కాబట్టి ఈ కెపాసిటర్ ఫిల్టర్ కలిగిన హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క రిపుల్ ఫ్యాక్టర్ పిఐవి ఎంత అన్నప్పుడు 2Vm అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటంటే గాయస్ 2Vm. ఇది కూడా ఒక క్వశ్చనే. ఇంతకు ముందు మనం చదివిన ఇవన్నీ పాయింట్స్ ఇంపార్టెంటే. కెపాసిటర్ ఏసీని డీసీని బ్లాక్ చేస్తుంది, ఏసీని అలో చేస్తుంది, ఇండక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా పాయింట్సే. గాయస్ మీరు ఈ వీడియోలో కూడా మీకు దాదాపుగా 10-12 పాయింట్లు వచ్చాయి. ఈ నోట్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. బేసిక్ ఎలక్ట్రానిక్స్ జేఎల్ఎం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి. ఓకేనా? సో గాయస్ ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, మనకి సాయి మీద కోటి హైదరాబాద్లో గాయస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మీకు డైలీ మీకు క్లాస్ ఏదైతే జరిగినప్పుడు ఆ క్లాస్కి సంబంధించిన నోట్స్ ఏదైతే ఉందో షార్ట్ నోట్స్ లాగా క్లాస్ అయిపోయిన ఎండింగ్లో, లాస్ట్లో, చివరిలో మీకు షార్ట్ నోట్స్ చెప్తారు. షార్ట్ నోట్స్ చెప్పడం నీకు మొత్తం సబ్జెక్ట్ అంతా, అంటే ఆ 5 గంటల్లో ఏం జరిగిందో నీకు ఒక అర్ధ గంటలో, ఒక 15 నిమిషాల్లో నీకు నోట్స్ అంతా ఇచ్చినప్పుడు నీకు ఇంకా క్లియర్గా వస్తుంది. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి పేపర్స్ చూసుకుంటావు. దాని తర్వాత నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు ఇంతకన్నా ఇంకేమైనా కావాలా? అవసరం లేదు కదా. నువ్వు ఇంకా హాస్టల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఒక 2-3 ఒక 10 నిమిషాలు జస్ట్ నోట్స్ రివైజ్ చేసుకుని పనుకుంటే సరిపోద్ది. ఎస్. సో మీ ప్రిపరేషన్కి సాయి మీద కోటి హైదరాబాద్ అనేది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. మీ జర్నీ ఏదైతే ఉందో మీ జర్నీలో మీ తోడుగా మేము ఎప్పుడు ఖచ్చితంగా ఉంటాం. సో గాయస్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు కోచింగ్ తీసుకోండి, ఎక్కడన్నా జాయిన్ అవ్వండి. 10 సబ్జెక్టులు ఒకటే ఫ్యాకల్టీ చెప్పే ఎక్కడన్నా జాయిన్ అవ్వండి. కానీ మీరు జాబ్ కొట్టాలంటే, మీ డ్రీమ్ జాబ్, మీ ఊర్లో మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకి మీరంటే ఏంటో నిరూపించుకోవాలి అని అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, సాయి మీద కోటి హైదరాబాద్ ఖచ్చితంగా సరైన వేదిక. ఎస్, ఖచ్చితంగా మీ వెన్నంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మీరు చూస్తే గాయస్ ఎంతోమంది జాబ్స్ కొట్టించిన తర్వాత కూడా మా సాయి మీద కోటి హైదరాబాద్కు శశికాంత్ సార్తో వచ్చి కలుస్తుంటారు. సార్ మీ వల్లే, మీ గైడెన్స్ వల్లే, మీ మెంటర్షిప్ వల్లే మా థింకింగ్ మారిందని ఎంతో నేను చూశాను. నా కళ్ళ ముందు సార్ని, ఇట్లా జేసీ సార్ని కావచ్చు, శశికాంత్ సార్ని అవ్వచ్చు, ఈ టీంని కావచ్చు, ఎందుకంటే సిస్టమ్ ఇక్కడ ఎలా ఉంది, వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, కానీ సిస్టమ్ అలానే ఉంటుంది. సిస్టమే గొప్ప, ఎవ్వరు ఎక్కువ కాదు, సిస్టమే గొప్ప, గుర్తుంచుకోండి. ఓకేనా? సో గాయస్ మీరు జేఎల్ఎంకి ప్రిపేర్ అవుతుంటే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఖచ్చితంగా సాయి మీద కోటిన్ హైదరాబాద్ మీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇక్కడున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. లేదు ఎవరికైతే ఆఫ్లైన్ రావడానికి కుదరదో, వీలు పడదో, లేదు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ హాస్టల్స్లో ఉండడం కష్టమని చెప్పినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెళ్దాము అని అనుకునే వాళ్ళు saimeda.in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో కూడా ఆఫ్లైన్కి ఏమాత్రం తీసిపోకుండా ఆన్లైన్ కంటెంట్ కూడా ఉంది, గుర్తుంచుకోండి. సో ఆన్లైన్ కంటెంట్ కూడా మీరు జాగ్రత్తగా మీరు అంతా చూస్తే మీకు ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. మీకు యాప్ చూసి ఒక్కసారి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. లేదు ఒక్కసారి ఖచ్చితంగా క్లాస్కి రండి, మనకి ఇప్పుడు ఈ సోమవారం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మీరు వచ్చి వినండి, క్లాస్ వినండి, క్లాస్ వినే నిర్ణయం తీసుకోండి. సో ఖచ్చితంగా, ఎందుకంటే మా మీద మేము చెప్పే సిస్టమ్ మీద, మేము చెప్పే షెడ్యూల్ మీద, మా జేసీ సార్ మీద, మా శశికాంత్ సార్ మీద
అంత నమ్మకం ఉంది మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళరు అని. కాబట్టి వచ్చి క్లాస్ విని నిర్ణయం తీసుకోండి. కానీ ఈ ఇంత తక్కువ టైంలో జేఎల్ఎం ప్రిపేర్ అవ్వడానికి ఎన్ని ఎగ్జామ్స్ రాయడం కానీ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కావాలంటే ఓన్గా కానీ ఇంకెక్కడ కానీ అది పాసిబుల్ అవ్వదు. మీకు ఒక రోడ్లో తెలియని ఊరికి వెళ్ళినప్పుడు ఒక తెలిసిన వ్యక్తి ఉంటే మీకు ఆ ఊరు పెద్దగా కొత్తగా అనిపించదు. మీ ఓడు ఉన్నాడు కదా, మా ఊరుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరైనా కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు తెలిసిన తీసుకెళ్ళండి అంటారు కదా. సో ఈ జర్నీలో సాయి మేధకోటి హైదరాబాద్ మీకు ఒక అండగా ఒక పెద్దన్నలాగా ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటుంది. సో గైస్, సాయి మేధ.in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీ జర్నీకి ఎంతగానో ఉపయోగపడుతుంది, అదైతే నేను చెప్పగలను. ఓకేనా గైస్? సో ఇది ఈ వీడియోలో ఫిల్టర్స్ అనే టాపిక్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో ఇంకొక వీడియోలో ఇంకొక కంటెంట్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఈజ్ శివరామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. సాయి మేధకోటి హైదరాబాద్.